హాయ్ అండి. నేను కిచెన్ క్లీనింగ్ బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఫస్ట్ కిచెన్ నేను ఆ రోజు సాగ్దాన కిచిడి రెసిపీ చేస్తున్నానండి. ఈలోపు అనేది వీడియో అనేది బిఫోర్ ఎలా ఉందన్నది ఒకసారి వీడియో తీసేసుకున్నాను. టిఫిన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తానండి ఇదంతాను. నేనైతే 1 మంత్ అనేది ఇంట్లో లేనండి. సో, అందుకనే ఇల్లు అనేది అలా అయిపోయింది. నేను చూపిస్తాను చూడండి ఎంత మట్టి అనేది పట్టేసిందో. ఇది రోడ్డు పక్కన ఇల్లండి. అందుకని డస్ట్ అనేది వస్తూ ఉంటుంది. కింద కూడా అలా ఉంటది. నా కిచెన్ ఏమి పెద్దది కాదండి. చాలా చిన్నది. నా దగ్గర చాలా ఉన్నాయి కానండి కిచెన్ ఐటమ్స్ అనేవి పైనున్నవి. నేను ఆ రోజు ముందు రోజు అనేది గ్రోసరీస్ తెచ్చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇవి కంటైనర్స్ అనేవి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈలోపు అవి ఆరిపోతాయి కదా! తర్వాత అనేది ఆరిపోతూ ఉంటాయి. మనం క్లీన్ చేసుకుంటే 2 పనులు అవుతాయి కదా! సో, అందుకనే నేను ఇంకా అది తర్వాత ఇవి నింపేసుకున్నానండి. ఒక్కోటి పల్లీలు, పుట్నాలు, పచ్చెనపప్పు, గ్రోసరీస్ అనేవి. నా దగ్గర ఉన్న వాటినే సర్దుకున్నానండి. ప్లేస్ లేక కొన్ని సామాన్లు అనేవి మాట పెట్టెలో పెట్టి లోపల పైన పెట్టేశానండి. మేము ఇదివరకు వేరే ప్లేస్లో ఉండేవాళ్ళం అండి. తర్వాత ఇక్కడ షిఫ్ట్ అవ్వడంతో నాకు కిచెన్ అనేది సరిపోవట్లేదు. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. 4-5 మంత్స్ అవుతున్నట్టుంది. అలాగా నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో షార్ట్స్ పెట్టేదాన్ని. తర్వాత లాంగ్ వీడియోస్ అనేవి షేర్ చేస్తున్నాను. సో, మీరు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా అంటే కొంచెం మార్చండి, రావట్లేదు, బాలేదు, కొంచెం ఏదన్నా మంచిగా చేయండి అని ఏమన్నా సజెషన్ ఇస్తే కామెంట్ చేయండి. నేను కొంచెం మార్చుకుంటా. ఎందుకంటే నాకు కూడా కొత్తే వీడియో చేయడం అనేది. నేను అసలు ఎవరి దగ్గర నేర్చుకోలేదండి. నాకు కొంచెం ఏంటంటే ఇంట్రెస్టు. సరే మనం ఖాళీగా ఉన్నాము చేద్దాము, సక్సెస్ అయితే అవిద్ది, లేదంటే లేదు. మనం ఏదో ఒకటి చేస్తున్నామని సాటిస్ఫాక్షన్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇంకా స్టార్ట్ చేశానండి. ఏం చేయకపోయినా ఏదో ఒకటి ప్రయత్నించడం అనేది బెస్ట్ కదా! సో, అందుకనేసి అలాగా వేపర్తో అయితే క్లీన్ చేసుకున్నా అండి. కొన్ని అయితే మరీ మట్టిగా ఉన్నాయి, కొన్ని అయితే పైనే ఉన్నాయి అనేసి అలాగా క్లీన్ చేసుకున్నాను. నేను నెక్స్ట్ హౌస్ మారిన తర్వాత పైనున్న ఐటమ్స్ అన్నీ తీస్తానండి. నేను వేపర్తో క్లీన్ చేశాను తడి చేసి. తర్వాత నేను గ్రోసరీస్ అనేవి సర్దుకున్నాను కదా, గాజుసాలు అనేవి, అవన్నీ అనేవి ఒక్కోటి వరుసగా పెట్టుకుంటున్నానండి. నాకేం కావాలో అవే తీసుకొని వాడుకుంటున్నాను. అలా సర్దుకుంటున్నానండి. మొత్తం అయితే చూపించట్లేదు. కొంచెం చిన్న వీడియోనండి, పెద్దదేం కాదు. మరి పెద్దది పెట్టినా మనం కొత్త కదండి, మన వీడియో అనేది అసలు ఓపెన్ చేయరు. కొంచెం మనకి వ్యూస్ పెరిగే కొద్దీ కొంచెం పెద్ద వీడియో చేస్తే బాగుంటుంది. మన కంటెంట్ అనేది ఫస్ట్ నచ్చాలి కాబట్టి పెద్దదైనా చిన్నదైనా వీడియో అనేది సెండ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ షార్ట్స్ అనేవి సెండ్ చేస్తున్నానండి. సో, అలా సర్దుకున్నాను పేపర్లు అవి వేసుకొని. మీకేమన్నా ఈ వీడియో నచ్చింది, బాగుంది, బాగా చేసుకున్నారా అని అనిపిస్తే కనుక కంపల్సరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే అండి వీడియో అనేది, చిన్నదే. ఇంక ఇలా లాస్ట్ వరకు చూపించేస్తున్నాను. ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయిందండి. లాస్ట్లో కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా చూసారా స్టార్టింగ్కి ఇప్పటికి ఎలా ఉందో అన్నది అలా క్లీన్ చేసేసుకొని అయిపోయిందండి. మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.